పెళ్లి అనగానే బాహ్య సౌందర్యం, ఉద్యోగం, ఆస్తిపాస్తులు, హోదాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ వీటన్నిటికంటే మనసుల కలయిక, పరస్పర నమ్మకం ముఖ్యమని ఈ జంట నిరూపించింది. శారీరక పరిమితులు ఉన్నప్పటికీ జీవితాంతం ఒకరికొకరు అండగా నిలబడాలనే వారి నిర్ణయం ఎందరికో మార్గదర్శనంగా నిలిచింది. శరీరానికి వైకల్యం ఉండొచ్చు, కానీ సంకల్పానికి కాదని రుజువు చేస్తుంది. ఇంతకీ ఎవరా జంట తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. విధి వారికి మాటివ్వలేదు, వినికిడి ప్రసాదించలేదు. కానీ పర్వతాన్నైన పిండి చేయగల ఆత్మవిశ్వాసాన్ని, సాటి మనిషి బాధను అర్థం చేసుకునే గొప్ప మనసుంది. నేటి కాలంలో తనకు లోపమున్న భాగస్వామి మాత్రం అందంగా, అంగవైకల్యం లేకుండా ఉండాలని కోరుకునేవారెక్కువ. కానీ అందరిలాగా ఆలోచించకుండా తనలాగే లోపాలున్న అమ్మాయిని భాగస్వామిగా ఎన్నుకోవాలని నిశ్చయించుకున్నాడు ఓ యువకుడు. అనుకున్నట్లుగా అలాంటి అమ్మాయిని ఎంచుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. విజయవాడకు చెందిన డోనీ పుట్టుకతోనే మూగ, వినికిడి లోపం అయినప్పటికీ ఎప్పుడూ అధైర్యపడలేదు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మైసూర్లోని జీసస్ కళాశాలలో ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తి చేశాడు. ప్రస్తుతం తెనాలి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో సెక్రటరీ. కేవలం చదువుతోనే కాదు, వాహనాలు నడపడంలోనూ డోనీకి సాటి ఎవ్వరూ లేరు. ఒక సాధారణ వ్యక్తి కంటే ఎంతో మెరుగ్గా బైక్, కార్ నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. వివాహ విషయంలో డోనీ తీసుకున్న ఆదర్శవంతమైన నిర్ణయం ఆయన వ్యక్తిత్వాన్ని చాటి చెప్పింది. తనలాగే మూగ, వినికిడి లోపంతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తన కోరికను ఇంట్లో వాళ్లకు చెప్పారు. మా అల్లుడికి మేనల్లుడు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో మా అమ్మాయిని ఇచ్చాము. ధోని అనే అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా చాలా చక్కగా ఉండేవాడు. చిన్నతనం నుంచి నాకు తెలుసు, గత 15-20 సంవత్సరాల నుంచి కూడా. అన్నిటికన్నా మించి పిల్లవాడికి డెఫ్ అండ్ డమ్, మాటలు రావు, వినిపించదు అన్నా కానీ కారు డ్రైవింగ్ చేయటం కానీ, 2 వీలర్ డ్రైవింగ్ చేయటం కానీ చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు ఇప్పటికి కూడాను. మాకు భయం వేసేది, ఎందుకంటే హారన్ కూడా వినిపించదు, ఎట్లా డ్రైవ్ చేస్తాడని. కానీ చాలా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తాడు ఇప్పటికి కూడాను. రెండో విషయం ఏంటంటే డెఫ్ అండ్ డంబ్ అని అనుకోవటానికి వీలు లేకుండా చాలా చాలా తెలివైన వాడు. మామూలు పంచేంద్రియాలన్నీ పనిచేసినా కానీ మనం కూడా కొన్ని తప్పులు చేస్తాము. కానీ ధోని విషయంలో ఎలాంటి తప్పు ఎప్పుడు జరగలేదు ఇంతవరకు. చాలా పర్ఫెక్ట్ జంతువు. తనలాగే లోపాలున్న అమ్మాయి అయితే ఒకరి భావాలు మరొకరు సులభంగా అర్థం చేసుకోవచ్చని, తోడుగా నిలవచ్చని భావించాడు. ధోని నిర్ణయాన్ని గౌరవించిన పేరెంట్స్ అతనికి తగ్గట్టుగా ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేశారు. డిగ్రీ పూర్తి చేసిన చైతన్య ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో టీమ్ లీడర్గా బాధ్యత నిర్వహిస్తోంది. ధోనికి తగ్గట్టుగానే వధువు చైతన్య కూడా ఎంతో ప్రతిభావంతురాలు. వీరిద్దరి కులాంతర వివాహానికి ఇరువైపులున్న పెద్దలు ఎంతో సంతోషంగా ఆమోదించారు. సాంప్రదాయ పద్ధతులకు, మూఢనమ్మకాలకు తావు లేకుండా ఈ వివాహం జరగడం విశేషం. వీరిద్దరి కలయికను చూసిన బంధుమిత్రులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వైవాహిక జీవితంలో వీరిద్దరూ మరిన్ని విజయాలు సాధిస్తూ ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. కానూరి డోని మా అన్నయ్య. తను బై బర్త్ డెఫ్ అండ్ డెమ్ అన్నమాట. తను ఆఖరికి అలా ఉన్నా కూడా తన స్కూలింగ్లో ఫుల్ మంచిగా స్కోర్ చేసి జేఎస్ఎస్ అనే కాలేజ్ కర్ణాటకలో ఉంది, మైసూర్లో. ఆ కాలేజ్లో వాళ్ళ కోసం స్పెషల్గా ఒక కాలేజ్ ఉందన్నమాట, ఫిజికల్లీ ఏబుల్డ్ వాళ్ళకి. అందులో ఆర్కిటెక్చర్ చేశాడు. సో ఆ ఆర్కిటెక్చర్ చదువుకొని దాని బేస్ మీదే తెనాలి మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ సెక్రటరీగా జాబ్ తెచ్చుకున్నాడు, గవర్నమెంట్ జాబ్. తన వైఫ్ అంటే మా వదిన చైతన్యకి BSc కామర్స్ చేసింది. తను సేమ్ మా అన్నయ్య లాగానే తను ఫ్లిప్కార్ట్లో జాబ్ చేస్తుంది. తను అందరూ ఆశీస్సులతో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటూ వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చూశారుగా, నిజమైన ప్రేమకు రూపంతో పనిలేదు, కేవలం పవిత్రమైన మనసు ఉంటే చాలని నిరూపించింది ఈ జంట. ఫ్యాషన్, ఆడంబరాల కంటే బాధ్యత, అనురాగం ముఖ్యమని చెప్పడానికి వీరి పెళ్లి ఓ చక్కని ఉదాహరణగా మారింది. మొత్తానికి ధోని చైతన్యల వివాహ గాథ సమాజంలో ఒక విప్లవాత్మక మార్పుకు సంకేతంగా నిలిచింది.